వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు. ప్రతి సందర్భంలో రాజకీయాలు అనేటివి ఒడిదుడుకులు ఉంటాయి. మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు. రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది. నేను ఫుట్బాల్ ఆడడానికి పోయినా వాడు కాలుతోంది అంటుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా. ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే. ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి. కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు. అధ్యక్ష స్పష్టత ఉంది కదా. రాజకీయాలలో ఒక ఫండమెంటల్ ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి కాళ్ళలో కట్టె పెడుతుంటారు. దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి. అందరికీ ఉంది ఆ సమస్య. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని శతకాలు పెడుతుంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ. అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా జనతా పార్టీ లాగా మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే.